వాల్మీకి మహర్షి శ్రీమద్ రామాయణం ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడిగా బాలానందిని వ్యాఖ్య 53వ భాగం 4-12-25 74వ సర్గ అధరాత్ర్యాం వ్యతీతాయాం విశ్వామిత్రో మహాముని అపృష్టాతౌ చ రాజానౌ జగామోత్తరపర్వతం ఆసేర్భిః పూరయిత్వా చ కుమారాంశ సరాఘవాన్. రాత్రి గడిచిన తర్వాత పెళ్ళిళ్ళైపోయాయి. విశ్వామిత్ర మహర్షి రాజకుమారులకు అనేకమైన ఆశీర్వచనాలిచ్చే దశరథ జనక మహారాజుల దగ్గర సెలవు తీసుకొని హిమవత్ పర్వతాలకి వెళ్ళిపోయాడు. మళ్ళా మనకు దొరకడాయన కనపడి. విశ్వామిత్రే గతే రాజా వైదేహం మిథిలాధిపం అపృష్టాద్వ మా జగామాతు రాజా దశరథ పురీం. విశ్వామిత్రుడు వెళ్ళాక దశరథ మహారాజు జనక మహారాజు దగ్గర సెలవు తీసుకొని అయోధ్యకు వెంటనే బయలుదేరారు. గచ్చంతంతు రాజాన్ అమన్వగచ్చన్నదాధిప అధ రాజా విదేహానం దదౌ కన్యాధనం బహు. భూమిపై ఉన్న మృగాలు ప్రదక్షిణంగా జనక మహారాజు ప్రయాణమై వెడుతున్న దశరథుడితో అనుసరించి వెళ్ళి సాగనంపాడు. కొంత తన కుమార్తెలకు అరణంగా అత్యధికమైన ధనాన్ని ఇచ్చారు. గవాం శతసహస్రాణి బహూని మిథిలేశ్వర కంబళానాంచ ముఖ్యాన క్షౌమకోట్యంబరాణి చ హస్త అశ్వ రథపాదాంతం దివ్యరూపం స్వలంకృతం దదౌ కన్యాపితాసాం దాసీదా సమమృత్తమం. మిథిలేశ్వరుడు లక్షల కొలది ఆవులను, శ్రేష్టమైన కంబళీలను, కోట్ల కొద్దీ పట్టు వస్త్రాలను, ఏనుగులను, అశ్వాలు, రథాలు, కాలిబంటులు కల చతురంగ సైన్యాన్ని, మంచి సౌందర్యం కలవాళ్ళు, బాగగా అలంకరించుకున్నవాడు, శ్రేష్ఠులైన దాసదాసీలను కూడా కుమార్తెలకు అరణంగా పంపారు. హిరణ్యస్య సువర్ణస్య ముక్తానాం విద్రుమస్య చ దదౌ పరమ సంహృష్ట కన్యాధనమనుత్తమం. వాటి చేత చాలా సంతోషం పొంది వెండి, బంగారు, ముత్యాలు, పగడాలు వీటి రూపంలో ఉన్న అత్యధికమైన ధనాన్ని, కన్యాధనాన్ని ఇచ్చాడు. దత్వా బహుధనం రాజా సమమగ్నాస్య పార్థివం పవివేశ స్వనిలయం మిథిలాం. మిథిలేశ్వర మిథిలాధిపతి అయిన జనక మహారాజు కుమార్తెలు అత్యధికమైన ధనాన్నిచ్చి దశరథ మహారాజు దగ్గర అనుజ్ఞ తీసుకొని తన నివాస స్థానమైన మిథిలాపురిని ప్రవేశించారు. రాజా వ్యయోధ్యాధిపతి సహపుత్రైర్మహాత్మభిః ఋషీన్ సర్వాన్ పురస్కృత్య జగామ సబలానుగః. దశరథ మహారాజు మహాత్ముడైన కొడుకులతో ఋషులందరి అందరినీ ముందు పెట్టుకొని సైన్యాన్ని, అనుచరుడు వెంటరాగా వెళ్ళాడు అయోధ్య. గచ్చంతం తంతరవ్యాఘ్ర సప్త సర్షి సంఘం శరాసకం ఘోరాస్మదక్కినో వాచో వ్యాహరంతి తదస్తతః. దశరథుడు రామలక్ష్మణ భరత శత్రుఘ్న సమేతుడై ఋషులతో ప్రయాణం చేస్తుండగా అక్కడక్కడ భయంకరాలైన పక్షుల ధ్వనులు వినపడ్డాయి. భూమౌశ్చైవ మృగా సర్వే గచ్చంతి స్మ ప్రదక్షిణం తాన్ దృష్ట్వా రాజశార్దూలో వశిష్ఠం పర్యపృచ్ఛత. భూమిపై ఉన్న మృగాలు ప్రదక్షిణంగా వెళ్ళాయి. దీన్నంతా చూసి దశరథ మహారాజు వశిష్ఠుణ్ణి అడిగాడు.
असौम्या पक्षिणो घोराः मृगश्चाभिप्रदक्षिणाः किमिदं హృదయోత్కంపి మనో మమ విషీదతి. ఘోరాలైన పక్షులు ప్రతికూలంగా ధ్వనిస్తున్నాయి, మృగాలు ప్రదక్షిణంగా సంచరిస్తున్నాయి, అనుకూలంగానే ఉన్నాయి, హృదయం కంపింపచేసే ఇదంతా ఏమిటి మహర్షి? నా మనసు విషాదంగా ఉంది. రాజ్ఞో దశరథశ్చైవ తచ్చుత్వా వాక్యం మహాన్ ఋషి ఉవాచ మధురాం వాణిం సృజతామశ్చయత్ ఫలం. దశరథ మహారాజు మాటలు విని వశిష్ఠ మహర్షి మధురమైన వాక్యాలతో ఇలా, దీని ఫలమేమిటో చెబుతా విను. ఉపస్థితం భయం ఘోరం దివ్యం పక్షిముఖాచ్యుతం మృగాః ప్రశమయంచేతే సంతాపస్వజ్జతాయయం. ఆకస్మికంగా దైవకృతమైన ఘోర భయం వచ్చి పడపోతోంది అని పక్షులు సూచిస్తాయి. మృగాలు ఆ భయం పోతుంది, శాంతిస్తోందని అవి సూచిస్తాయి. తేషాం సంవదతాం తత్ర వాయు ప్రోదుర్బభూవః కంపయన్ పృథివీం సర్వాం ప్రాతయంశ ధ్రువాంశుఖాన్. వారిట్లా మాట్లాడుకుంటుండగా అక్కడ భూమిని కంపింపచేస్తూ మంగళకరాలే వృక్షాలను పడగొట్టే వాయువు వీస్తోంది. తమసా సంపృతం భౌర్య సర్వాన ప్రభృతి భస్మనా చ హృతం సర్వం సమ్మూఢమివ దవద్బలం. సూర్యుడి చీకటి ఆవరించింది, దిక్కులన్నీ ప్రకాశ విహీనాలయ్యాయి. ఆ సైన్యమంతా బూడిద కుప్పగా మూర్ఛ పొందినట్లయి. వశిష్ఠశ్చ రాజా చ మనసు సమస్తదా సంసజ్ఞా తవ ఇవ తత్రాసన్ సర్వమన్యద్విచేసతం. ఆ సమయంలో వశిష్ఠాది ఋషులు, దశరథుడు, అతడి కుమారుడు వీడు మాత్రమే చైతన్యం ఉన్నట్టు కనపడ్డా. మిగిలిన వాళ్ళంతా ఏం జరుగుతుందో తెలియకుండా తస్మిన్ స్థిమతే ఘోరే తు భస్మచ్చనేన సా శమూః దదత్త భీమసంకాశం జటామండలధారిణం భార్గవం యామదగ్నంతం రాజరాజ విమర్దినం కైలాసవివ దుర్ధర్షం కాలాగ్నివివ దుస్సహం జ్వలంతమివ తేజోభి దుర్నిరీక్షం పృథగ్జనైః స్కంధే సజ్జ పరశుం ధనుర్విద్యుద్గణోపమం ప్రగృహ్య శరముఖ్యంచ త్రిపురగ్నం యథా శివం. ఆ ఘోరమైన అంధకారంలో బూడిద కప్పినటువంటి ఆ సైన్యం జటామండలాలు ధరించినవాడు, భయంకరుడు, రాజులను సంహరించేవాడు పరశురాముడు చూశాడు. అతడు కైలాసంలాగా ఎదిరింపశక్యం కానివాడే, ప్రళయ కాలాగ్నిలా శక్యం కానివాడే. తేజస్సుతో మండుతున్న అతని సామాన్య జనుడు చూడలేకపోయా. గండ్రగొడ్డల్ని భుజంపై వేలాడదీసుకొని మెరపుల గుంపు వంటి ధనుస్సును శ్రేష్టమైన శిరాన్ని చేతులతో ధరించి త్రిపుర సంహారం చేసే శివుడిలాగా తం దృష్ట్వా భీమసంకాశం జ్వలంతమివ పావకం వశిష్ఠ ప్రముఖా విప్రా జపహోమ పరాయణ సంగతామనయ సర్వే జల్పురథో మిధు. ప్రజ్వరిల్లుతున్న అగ్నిలాగా భయంకరంగా ఉన్న అతన్ని చూసి అయా జపహోమాది పరాయణులు, శాంత స్వరూపుడు అయిన వశిష్ఠాది మునులంతా కలిసి పరస్పరం ఇలా అనుకున్నారు. కచ్చిత్ పితృవధామర్హి క్షత్రం నోత్పాదయిష్యతి పూర్వం క్షత్రపదం కృత్వా గతమంజుర్గతజ్వలః క్షత్రస్యోత్పాదనం భూయో న ఖల్వశ్చ చికీర్షితం. తండ్రిని చంపడం చేత కోపించిన ఇతడు క్షత్రియ జాతిని నశింపచేయడు కదా. ఉన్న ఒకటే ఉంటే పూర్వం క్షత్రియ వధ చేసి కోపతాపాలు తగ్గి శాంతించిన ఇతడు మళ్ళా క్షత్రియ వధ చేస్తాడా అని. ఏవ ముక్త్వా అర్ఘమాదాయ
భార్గవం భీమదర్శనం ఋషయో రామ రామేతి వచో మధురమబ్రవన్. ఋషులు తమలో తాం ఈ విధంగా మాట్లాడుకుంటూ భయంకరుడుగా కనపడుతుంది ఆ పరశురాముడికై అర్ఘ్యం గ్రహించి రామా రామా అని మధురంగా పిలిచి పూజించారు. ప్రతిగృహ్యతు తాం పూజ ఋషిదత్తాం ప్రతాపవాన్ రామం దాశరథిం రామో జామదగ్నోభ్యభాషత. కనుక ప్రతాపవంతుడైన పరశురాముడు ఋషులు సమర్పించిన ఆ పూజ స్వీకరించి దశరథుడి కుమారుడైన రాముడితో ఇలా అన్నారు. ఇది రామాయణ మహాకావ్యంలో 74వ సర్గ. 75 రామ దాశరథే రామ వీర్యంతే శ్రూయతే అద్భుతం ధనుషోభేదనంజైవ నిఖిలేన మయాతుదం. రామాని పరాక్రమానికి అత్యద్భుతమైందని శివధనుర్భంగాన్ని గురించి చాలా గొప్పగా విన్నానయ్యా. తదద్భుతమచించ భేదనం ధనుషస్త్వయ తచ్చుత్వా హనుమ ప్రాప్తో ధనుర్గ్రహ్యాపరం శుభం. నీవు శివుడు విల్లు విరిచవడం ఆశ్చర్యంగా ఊహింపలేని ఆ వార్త విని మరొక శుభమైన విల్లు తీసుకొని వచ్చా. తదిదం ఘోర సంకాశం జామదగ్ఞం మహద్ధను పూరయశ్చ సరేనైవ స్వబలం దర్శయత్వక. ఘోరమైంది జమదగ్ని ద్వారా లభించింది అయినటువంటి ఈ విల్లును మహాధనస్సును ఎక్కువెత్తి బాణం చేత పూరించి నీ బలం ఏమిటో చూపించి తరహంతే బలం దృష్ట్వా ధనుషోశ్చ ప్రపూరణే ద్వంద్వయుద్ధం ప్రదాస్యామి వీర్యశ్లాఘ్యస్య రాఘ. ఈ ధనుస్సును పూరిస్తే అప్పుడు నీ బలాన్ని చూసి వీర్యం చేత శ్లాఘింపబడిన నీతో ద్వంద్వయుద్ధం చేస్తా. తస్య తద్వచనం శ్రుత్వా రాజా దశరథస్తదా విషన్నవదనో దీనః ప్రాంజలిర్వాక్యమబ్రవీత్. అప్పుడు దశరథ మహారాజ్ ఆ మాటలు విని వాడిపోయిన మొహంతో 2 చేతులు జోడించి ఇలా అన్నారు. క్షత్రరోషాత్ ప్రశాంతస్త్వం బ్రాహ్మణశ్చ మహాయశ బాలానాం మమ పుత్రాణం అభయం దాతుమర్హరి. గొప్ప యశస్సు కలవాడు బ్రాహ్మణుడు అయినను క్షత్రియులపై ఉన్న కోపం వదిలిపోయి శాంతుడిగా ఉన్నావే. మళ్ళా ఈ బాలుడైన నా కుమారుడికి అభయం ఇవ్వు. భార్గవాణాం కులే జాత స్వాధ్యాయ వ్రతశాలినం సహస్రాకే ప్రతిజ్ఞాయ శస్త్రం నిక్షిప్తవానపి. నువ్వు స్వాధ్యాయనంలో తదితర వ్రతాలలో ఆసక్తులైన భృగువంశీయుల కులంలో పుట్టావు కదా. దేవేంద్రుడి ముందు ప్రతిజ్ఞ చేసి శస్త్రాన్ని వదిలేశావు కదా. కనుక సత్వం ధర్మపరో భూత్వా కాశ్యపాయ వసుంధరాం దత్వా వనముపాగమ్య మహేంద్ర కృతకేతవనకేతన. ధర్మపరుడవై భూమినంతా కాశ్యపులకు దానం చేసి తర్వాత మహేంద్ర పర్వతంపై తపస్సు చేసుకుంటున్నావు కదా. మమ సర్వ వినాశాయ సంప్రాప్తస్త్వం మహామునే నైకతస్మిన్ కతే రామ సర్వే జీవామహే వయం. మహాముని, ఇవాళ నువ్వు మా అందరి వినాశన కోసం వచ్చేటట్టుగా రాముడు మరణిస్తే మేమంతా చచ్చినట్టే. బ్రువచ్చేవం దశరథే జామదగ్న ప్రతాపవాన్ అనాదృచ్చైవ తద్వాక్యం రామమేవాభ్యభాషత. దశరథుడు ఈ మాటలు అంటుండగా ప్రతాపవంతుడైన పరశురాం అతను మాటలు లెక్క చెయ్యకుండా రాముడితో మాత్రమే మాట్లాడాడు. ఇమే ద్వే ధనుషీ శ్రేష్ఠే దివ్యే లోకాభివిసృదే దృఢే బలవతి ముఖ్యే సుకృదే విశ్వకర్మణ. ఈ 2 ధనుస్సులు శ్రేష్టమై. నీది శివధనుస్సు, నా దగ్గర ఉంది విష్ణు ధనుస్సు. లోకానికి సంబంధి లోకంలో ప్రసిద్ధి చెందినవి దృఢమై, బలం కలవి ప్రధాని. విశ్వకర్మ వీటిని బాగా నిర్మించాడు. అతి స్పష్టం సురైకేశ స్వరైరేకం త్ర్యంబకాయ యుయుత్సయే త్రిపురఘ్నం నరశ్రేష్ఠ భగ్నం కాకుత్సయత్వయ. నరశ్రేష్ఠుడవైన రామ, వాటిలో ఒక ధనుస్
దేవతల యుద్ధం చేస్తున్న ఈశ్వరుడికి ఇచ్చారు. త్రిపుర వినాశకమైన దాన్ని నువ్వు విరిచావు. ఇదం ద్వితీయం దుర్దర్శం విష్ణోర్దత్తం సురోత్తమై తదిదం వైష్ణవం రామ ధను పరమభాస్వరం సమాసనసార కాకుత్స రౌద్రేణ ధనుషాతిదం. ఎదిరింపశక్యం కాని ఈ రెండవ ధనుసు దేవత విష్ణువుకి ఇచ్చారు. రామా, అలాంటి ఈ విక్కిరి ప్రకాశిస్తున్న ధనుస్ విష్ణువుకి సంబంధించింది. ఇది శివధనుస్సుతో సమానమైన శక్తి సామర్థ్యాలు. తదాదు దేవతా సర్వా పృచ్ఛంతి స్మ పితామహం శితికంఠస్య విష్ణోశ్చ బలాబల నిరీక్షయ. అప్పుడు దేవతలంతా శివ విష్ణువుల బలాబలాలు తెలుసుకొని బ్రహ్మను అడిగారు. అభిప్రాయంతు విజ్ఞాయ దేవతానాం పితామహ విరోధం జనయామాస తయో సత్యవతాం వరః. సత్యవంతులలో గొప్పవాడైన బ్రహ్మ దేవతల అభిప్రాయాలు తెలుసుకొని వాళ్ళిద్దరికీ విరోధాన్ని కల్పించి విరోధేచ మహద్యుద్ధమ భవద్రో మహర్షణం శితికంఠశ్చ విష్ణోశ్చ పరస్పర జిగీషుణో. విరోధం కలగగా పరస్పరం జయించాలని కోరుకున్న శివుడికి విష్ణువుకి గొప్ప భయంకర యుద్ధం జరిగి తదాదు జృంభితం శైవం ధనుర్భీమ పరాక్రమం ఓంకారేణ మహాదేవ స్తంభితోధ త్రిలోచన. అప్పుడు విష్ణు హుంకారం చేయగా భయంకరమైన పరాక్రమం గల ఆ శివధనస్సు జలమైపోయి త్రిలోచనులు కూడా కదలలేకపోయి దేవైస్తథా సమాగమ్య సప్త సర్షి సంఘై సచారణై యాచితౌ ప్రశమం తత్ర జగ్మస్తుస్తౌ సురోత్తమౌ. దేవతలు ఋషులు చారులు వచ్చి ప్రార్థింపగా ఆ దేవతా శ్రేష్ఠులిద్దరూ శివ విష్ణువు శాంతించి జృంభితం తద్ధనుమదృశ్య తద్ధను వృద్ధుష్ణా శైవం విష్ణు పరాక్రమై అధికం వేరిరే విష్ణుం దేవాః సర్షినాస్తథా. విష్ణు పరాక్రమం చేత శివధనస్సు జలమైపోవటం చూసి దేవత ఋషిగణాలు విష్ణువే అధికుడని తెలుసుకొని ధను రుద్రస్తు సంక్రుద్ధో విదేహేషు మహాయశ దేవరాజర్షే రాజర్షే దదౌ హస్తే ససాయక. మహాయశస్సు గల రుద్రుడు కోపంతో బాణసహితమైన ఆ ధనుసు విదేహరాజులలో దేవరాతుడనే రాజర్షికి ఇచ్చేశారు. ఇదం చ వైష్ణవం రామ ధను పరపురంజయం రుచీకే భార్గవే ప్రాదాత్ విష్ణు తజ్ఞాసముత్తమం. రామ, శత్రు వినాశకరమైన ఈ తన ధనుసు విష్ణువు భృగువంశానికి చెందిన రుచీకుడి వద్ద ఉత్తమంగా ఉంచబడి న్యాసమై రుచీకర్తు మహాభాజయ పుత్రస్యా ప్రతికర్మణ పితుర్మమ దదౌ దివ్యం జమదగ్నేర్మహాత్మనః. మహాతేజస్యాది రుచీక మహర్షి దానిని సాటిలేని కర్మిష్టి అయిన మహాత్ముడైన తన కుమారుడు నా తండ్రి అయిన జమదగ్నికి ఇచ్చా. రుచీకుడి కొడుకు జమదగ్ని, జమదగ్ని కొడుకు పరశురాం. న్యస్తశస్త్రే వితరిమే తపోబల సమన్విదే అర్జునో విదధే మృత్యుం ప్రాకృతాం బుద్ధిమార్తిరః. తపోబల సంపన్నుడైన నా తండ్రి అస్త సన్యాసం చేసి ఉన్న కార్తవీర్యార్జుడు పామర బుద్ధి కలవాడి ఆయన్ని చంపారు. వధమ ప్రతిరూపంతు పితుః సుత్తాసుదారుణం క్షత్రముత్పాదయం క్రోశాన్ జాతం జాతమనేకశః. పృథివీం చాఖిలం ప్రాప్య కాశ్యపాయ మహాత్మనే యజ్ఞస్తాంతే తదా రామ దక్షిణాం పుణ్యకర్మణ దత్వా మహేంద్రనిర్య తపోబల సమన్వితః. చాలా దారుణం. క్రౌర్యంలో సాటిలేంది అయిన నా తండ్రి వధను గురించి వెన్ననే రోషంతో అనేకసార్లు క్షత్రియ జాతిని చెందిన ప్రతి ఒక్కరిని పుట్టిన వాణ్ణి పుట్టినట్టు చంపేసి ఈ భూమి అంతా జయించి యజ్ఞం తర్వాత
మహాత్ముడు పుణ్యకర్మ కలవాడైన కాశ్యపుడికి మొత్తం భూమిని దానం చేశారు. తర్వాత తపోబల సమన్వితుడనై మహేంద్ర పర్వతంలో ఉంటున్న అత్యూత్తమ వీర్యేణ త్వయా రామ మహాబల శృతవాన్ ధనుషో భేదం తతోహం తుతమాగతః. మహాబలుడవైన రామ, ఉత్తమమైన పరాక్రమం కలను ఇప్పుడు ధనుస్సు విరిచావని వెంటనే తెలుసుకొని వచ్చి తదిదం వైష్ణవం రామ పితృపైతామహం మహత్ క్షత్రధర్మం పురస్కృత్య గృహిణీష్వధనురుత్తమం. క్షత్రియ ధర్మాన్ని మన్నించి నా పితృపితామహ పరాక్రమాన్ని లభించిన శ్రేష్టమైన ఈ విష్ణు ధనుస్సును తీసుకో. యో జనయత్వ ధనుశ్రేష్ఠే శరం పరపురంజయం యది శక్నోషి కాకుత్సా ద్వంద్వం దాస్యామి తే తద. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆది కావ్యే బాలకాండే పంచసప్తతితమః సర్గః. రమా, శ్రేష్టమైన ఈ ధనుస్సు మీద శత్రువుల పురాలను చేయించే ఈ శరాన్ని సంధించు. నువ్వు అలా చెయ్యగలిగితో నీతో ద్వంద్వ యుద్ధం చేస్తా. 76 శ్రుత్వా తజ్జామదజ్ఞస్య వాక్యం దశరథిస్తదా గౌరవాజ్యంత్రిక కథం పితురామమధాబ్రవీత్. అప్పుడు రాముడు రాముడి మాటలు విని తండ్రి దగ్గర ఉండటం చే ఆయనపై ఉన్న గౌరవ భావం చోత ఎక్కువ మాట్లాడ. సుతవానస్మి యత్కర్మ కృతవానపి భార్గవ అమరుధ్యామహే బర్మన్ పితురాన్రుణ్యమాస్థితం. పరశురామ, నువ్వు చేసిన పనులు విన్నా, తండ్రి విషయంలో స్వధర్మాన్ని నిర్వహించి అరణ్యాలకు పొంది నిన్ను అభినందిస్తూ వీర్యహీనమివాశక్తం క్షత్రధర్మేణ భార్గవ అవజానాసి మే తేజ పశ్యమేజ్య పరాక్రమం కనుక నన్ను పరాక్రమం లేని వాడిలా క్షత్రియవధ కర్మానుసారం ప్రవర్తింప సామర్థ్యం లేనివాడిగా అవమానిస్తున్నావు. ఇప్పుడు నా తేజస్సును పరాక్రమాన్ని చూడు. ఇత్యుక్త్వా రాఘవ క్రుద్ధో భార్గవస్య శరాసనం శరంచ ప్రతిజగ్రాహ హస్తాల్లఘు పరాక్రమ. శీఘ్రమైన పరాక్రమం కల రాము కోపంతో అలా పలికి పరశురాముడి చేతిలో నుండి ధనుస్సును బాణాన్ని తీసుకు ఆరోప్య స ధనురామ శరం సజ్జం చకార. జామదగ్నం తతో రామం క్రుద్ధో బ్రవీద్వచ. రాముడు ధనస్సు ఎక్కుపెట్టి నారిపై బాణం సంధించి క్రుద్ధుడై పరశురాముడితో ఇలా బ్రాహ్మణోసేతి పూజ్యో మే విశ్వామిత్రకృతేన చ తస్మాచ్చక్తో న తే రామ మోక్తుం ప్రాణకరం శరం. పరశురామా, నువ్వు బ్రాహ్మణుడవటం చేత్ విశ్వామిత్రుడికి బంధువవటం చేత్ నాకు పూజ్యుడు అంచేత ప్రాణాలు నేను సంహరించను. ఈ బాణాన్ని నీపై నేను ప్రయోగించను అన్న. ఇవాం పాదగతిం రామ తపోబల సమార్జితం లోకాన ప్రతిమాన్వాదే హరిష్యామి యదిచ్చది. నీ పాదమగమన శక్తినిగా తపోబలం చేత నువ్వు సంపాదించిన సాటి లేని ఉత్తమ లోకాల్నిగా కొట్టివేస్తా. ఏది ఇష్టమో కోరు. నహ్యయం వైష్ణవో దివ్య శరహా పరపురంజయ మోహ సతతి వీర్యేణ బలదర్ప వినాదన. స్వర్గంలో పుట్టింది, శత్రు సబరాలను జయించేది, వీర్యం చేత బలం చేత దర్పాన్ని నశింపచేసేది అయిన ఈ విష్ణు బాణం వ్యర్థం అవటానికి వీల్లే. మరాయుధరం రామం ద్రష్టుం సర్షిగణాసుర పితామహం పురస్కృత్య సమేతాస్తస్య సంఘసః గంధర్వాప్సరసశ్చైవ సిద్ధచారణ కిన్నర యక్ష రాక్షసనాగాశ్చ తద్ద్రష్టుం మహదద్భుతం. శ్రేష్టమైన విష్ణు ధనస్సు ధరించిన రాముణ్ణి చూడటానికి బ్రహ్మాది దేవతలు ఋషులు గుంపులు గుంపులుగా అక్కడికి వచ్చి గంధర్వ అప్సర సిద్ధచారణ కిందరు యక్షులు
రాక్షసులు నాగులు కూడా దాన్ని చూడటానికి వచ్చి జడీకృతే తదాలోకే రామే వరధనుద్ధరే నిర్వీర్యో యామదగ్ఞోసౌ రామో రామముదీక్షత. రాముడు ఆ శ్రేష్టమైన ధనుస్సు ఎక్కువ పెట్టగానే పరశురాముడు నిర్వీర్యుడైపోయి లోకమంతా స్తంభించి అప్పుడు ఆ రాముడు అలా ఆశ్చర్యంగా తేజోభి హత వీర్యత్వా జామదగ్ఞో జడీకృత రామం కమలపత్రాక్షం మందం మందమువాచ. రాముడి తేజస్సు చేత పరాక్రమం అణగిపోయి జడుడైన పరశురాముడు పద్మపత్రాక్షుడైన రాముడితో మెల్లగా ఇలా కాశ్యపాయ మయా దత్త యదా పూర్వం వసుంధర విషయేమేన వస్త వ్యమితి మాం కశ్యపూ సబ్రవీత్. నేను పూర్వం ఈ భూమినంతా కాశ్యపుడికి దానం ఇచ్చినప్పుడు నువ్వు నా దేశంలో ఉండకూడదు అని ఆయన నన్ను పంపించే. సోహం గురువచ కుర్వన్ పృథివ్యాం న వసే విశాపి నిశాం కృతా ప్రతిజ్ఞాకా బుద్ధ కృతా భూ కాశ్యపస్య హి. కనుక అప్పటి నుంచి కాశ్యపి అనే పేరు వచ్చింది భూమి. కనుక రామ ఈ భూమిని కాశ్యపుకి ధాన్యం చేసి ఆయన కోరిన విధంగా ఇక్కడ ఉండకూడదని ప్రతిజ్ఞ గురువైన ఆ కాశ్యపుణ్ణి మాట అనుసరించి నేను రాత్రి ఈ భూమిపై నివసించగను కూడా, భూమి మీద పడుకో. ఇది మాంతం గతిం వీర హంతుం నార్హసి రాఘవ మనోజవం గమిష్యామి మహేంద్రం పర్వతోత్తం. పరాక్రమశాలివైన రామ, నువ్వు నా గమన శక్తిని కొట్టద్దు. మనోవేగంతో మహేంద్ర పర్వతానికి వెళ్ళిపో. లోకస్వ ప్రతిమా రామ నిర్జితాస్తపసామయ జహితాన్ సరముఖ్యేన మా భూత్కాలస్య పర్యయ. రామా, నేను తపస్సు చేత జయించిన ఉత్తమ లోకాలు ఈ బాణం చేత కొట్టు, కాల విలంబనం చెయ్య. అక్షయ్యం మధుసంతారం జానామి త్వాం సురేశ్వరం ధనుషోష పరామర్శ్య స్వస్తి తేస్తు పరంతపా. ఈ ధనస్సును ఎక్కువ పెట్టడం వల్ల నువ్వు సురేశ్వరుడు, నాశరహితు, మధు సంహారి అయిన విష్ణువుచే గ్రహించనావుట. శత్రు వినాశగా నీకు క్షేమం కలుగు. ఏతే సురగణా సర్వే నిరీక్షంతే సమాగత తవాం అప్రతి కర్మాణ అప్రతి ద్వంద్వమాహవే. నువ్వు చేసే పనులు సాటిలేని. యుద్ధంలో నిన్ను జయించేవాడు ఉండడు. నిన్ను దేవతలంతా వచ్చి చూస్తున్నా. నేయం నేయం మమ కాగుచ్చ వ్రీడా భవతు మర్హరి త్వయా త్రైలోక్యనాథేన యదహం విముఖీకృత. నేను 3 లోకాల ప్రభువైన నీ చేతిలో పరాజితుని ఓడిపోయా. అంచేత నాకు సిగ్గుపడాల్సిన అవసరం లేదు. శరమ ప్రతిమం రామ మోక్ష మోక్తుమర్హసి సువ్రత. శరమోక్షే గమిష్యామి మహేంద్రం పర్వతోత్తమం. ఉత్తమమైన నియమాలు కల రామ, నీవు బాణాన్ని ప్రయోగించు. బాణాన్ని ప్రయోగించాక నేను మహేంద్రగిరికి వెళ్ళిపోతా. तथा ब्रवति रामे तु यामदग्ने प्रतापवान् रामो दाशरथि श्रीमान् చిక్షేపసరముత్తమం. పరశురాముడి మాటలు విని ప్రతాపవంతుడైన దశరథ రాముడు బాణాన్ని ప్రయోగించి హతాన్ దృశ్య రామేణ స్వాన్ లోకాన్ తపమాసార్జితాన్ యామదగ్ఞో జగామాస మహేంద్రం పర్వతోత్తమం. తాను తపస్సు చేత సంపాదించిన పుణ్యలోకాలను రాముడు కొత్తగా చూసి పరశురాముడు వెంటనే మహేంద్ర పర్వతానికి వెళ్ళాడు. తతో
తిమిరాహ సర్వో దిశశ్చోపదిశస్తథా సురా సర్షిగణారామ ప్రశసం సురుదాయుధం. అప్పుడు దిక్కులన్నీ దిక్కులైపోయి చీకట్లన్నీ తొలగిపోయి ప్రకాశించి ఆయుధాన్ని ధరించిన ఆ రాముడు దేవతలు ఋషులు స్తుతించారు. రామం దాశరథిం రాము జామదజ్ఞ ప్రశస్య తథ ప్రదక్షిణీకృత్య జగాం ఆత్మగతిం విభు. ఇచ్చాశే శ్రీమద్ రామాయణే ఆది కావ్యే బాలకాండే షట్సప్తతితస్తవర్గ. తర్వాత సమర్థుడైన పరశురాముడు దశరథ రాముణ్ణి స్తుతి చేసి ప్రదక్షిణం చేసి తన దారికి తాను వెళ్ళిపోయాడు. సమర్థుడైనటువంటి ఇట్లా ఇచ్చార్షే శ్రీమద్ రామాయణే 76వ సర్గ. డెబ్భై 7 సర్గలు ఈ సర్గతో ఈ బాలకాండ అయిపోయింది. గతే రామే ప్రశాంతాత్మా రామో దాశరథిర్ధను వరుణాయ ప్రమేయాయ దదౌ హస్తే సహాయకం. పరశురాముడు వెళ్ళాక రాముడు ఆ ధనుస్సును బాణాన్ని అప్రమేయ ప్రభావశాలి వరుణదేవుడికి ఇచ్చేశారు. అభివాజ్య తతో రామో వశిష్ఠ ప్రముఖాన్ ఋషీన్ పితరం విహ్వలం దృష్ట్వా ప్రోవాచ రఘునందన. రాముడు వశిష్ఠుడు మొదలైన ఋషులకు నమస్కరి వ్యాకులుడై ఉన్న తండ్రిని చూసి ఇలా అన్న. యామదగ్నో గతో రామ ప్రయాతు చతురంగణి అయోధ్యాభిముఖేసేన త్వయా నాథేన పాలిత. పరశురాముడు వెళ్ళిపోయాడు. నీ సంరక్షణలో ఉన్న చతురంగ బల అయోధ్యాభిముఖంగా ప్రయాణించుగా. సంధి సస్య మహారాజ సేనాం తచ్చాసనేతిదా శాసనం కాంక్షతే దేవా చాతకాళ్యజలం యథా. మహారాజా నీ ఆజ్ఞననుసరి సైన్యాన్ని ఆజ్ఞాపించండి. శాతకాలు పంక్తి జలాన్ని కోరినట్టు మేము శాసనాన్ని మీ శాసనాన్ని మీ అనుజ్ఞానం. రామస్య వచనం శ్రుత్వా రాజా దశరథస్సుతం బాహుభ్యాం సంపరిష్పస్య మూర్ధ్రిం జాగ్రాయ రాఘవం. గతో రామ ఇది శ్రుత్వా పృష్టః పరమిదో నృపః పునర్జాతం తదా మేనే పుత్రమాత్మానమేవ చ. దశరథ మహారాజ్ రాముడి మాట విని అతడితో బాహుబలతో కౌగలించుకొని శిరస్సుపై మూర్కొన్న. పరశురాముడు వెళ్ళిపోయాడని విన్న రాజు ఆనందభరితుడై తన కుమారుడిని కూడా మళ్ళా పుట్టినట్లుగా పునర్జన్మ పొందేటగా శోధయామాస తాం శ్రీరాం జగామాసు రథపథపురీం పతాకధ్వజినీం రమ్యాం తూర్యోద్ఘుష్ట నినాదినీం సిక్తరాజపదాం రమ్నాం ప్రకీర్ణ కుసుమోత్కలా రాజప్రవేశ సుముఖై పౌరైర్మంగళవాదిభిః సంపూర్ణాం ప్రావిసద్రాయ జనౌఘై సమలంకుతం. రథరథుడు సైన్యాన్ని ముందుగా నడవటానికి ఆజ్ఞ ఇచ్చాడు. ప్రయాణం చేసి శీఘ్రంగా అయోధ్య చేర. ఆ పట్టణంలో జెండాలతో పెద్ద జెండాలతో చిన్న పెద్ద రమ్యమైన తూర్యనాదాలతో ప్రతిధ్వనించేటు చేసి రాజమార్గాన్ని జలంతో తల్లి పుష్పాలు తల్లి పౌరులంతా రాజప్రవేశం కోసం ఎదురు చూస్తారు. పౌరై ప్రత్యుద్గతో దూరం ద్విజైశ్చ కులవాసిభిః పుత్రైరనుగత శ్రీవాన్ శ్రీమద్భిశ్చ మహాయశ ప్రవివేశ గృహం రాజ హిమవత్ సదృశం. పునః శ్రీమంతుడు మహాయశస్వి అయిన ఆ దశరథుడి శ్రీమంతులైన పుత్రుడు అనుసరించి వెళ్ళి పౌరుడు పొలంలోని బ్రాహ్మణుడు దూరం నుండి ఎదురువచ్చి స్వాగతం చెప్పి ఈ విధంగా అయోధ్యా నగరం ప్రవేశించి హిమవత్ పర్వతంతో సమానమైన తన గృహప్రవేశం చేశారు. ననందరజనున జనో రాజ గృహే కామై సుపూజిత కౌసల్యా చ సుమిత్రా చ కైకేయీ చ సుమధ్యమ
వధూ ప్రతిగ్రహే యుక్త యాశ్చాన్యారాజయోషిద బంధుజనుంతో దశరథ మహారాజ్ సకల భోగ్య వస్తువులను పూజింపబడి ఆనంది. కౌసల్య, సుమిత్ర, కైకేయులు తదితర రాజస్త్రీలు కొత్త కోడళ్ళ ప్రతిగ్రహించడంలో ఆనందం. అంటే దశరథ మహారాజు భార్య లేకుండా అక్కడ పెళ్ళి అయిపోయి, జనకుడి భార్య లేకుండా కూడా పెళ్ళి, ఇద్దరి భార్య లేరు, మగవాళ్లతో ప్రమేయం. తత సీతాం మహాభాగ ఊర్మిళాంచ యశస్విని కుశధ్వనుజ సుతేభే చోటే శోభే జగ్గురుహుర్నృపసత్పత్నయ. అప్పుడు రాజభార్య మహాభాగ్యవతి అయిన సీత కీర్తిమంతురాలైన ఊర్మిళ మాండవీ శృత కీర్తులను ఆహ్వానించ మంగళాలంబనైశ్చాపి శోభితాక్షౌమద్వాసవ దేవతాయత సాన్యాసు సర్వాస్తాపశ్చ పూజయన్. నూతన వధూవరులంతా మంగళం అయిన వస్తువులు అందుకొని పట్టుబట్టలు ధరించి గృహప్రవేశం చేసి దేవతను పూజ. అభివాద్యాభివాద్యాంచ సర్వా రాజసుతాస్తదా స్వం స్వం గృహమధాపాసాద్య కుబేర భవనోపమం. గోభిర్ధనైశ్చ ధాన్యైశ్చ తర్పయిత్వా జిజోత్తమాన్ రేమిరే ముదితా సర్వ భర్తభిః సహితారః. అప్పుడు రాజపుత్రులు నమస్కరింపతగి పెద్దలందరికీ నమస్కరి కుబేర భవనంతో సమానమై తన గృహాలను పొంది గోవులను ధనధాన్యాలు దానం చేసి బ్రాహ్మణోత్తములకు సంతృప్తి కలిగి రసవత్తర రహస్యమైన భర్తలతో కలిసి రహస్యంగా ఆనందంతో కుమారాశ్చ మహాత్మాను వీర్యేణ అప్రతిమా భువి కృతదారాః కృతాస్తాశ్చ సధనాః ససుహృజ్జనాః శుశ్రూషమాణప్యతరం వర్తయంతి వరర్షభః నరర్షభః. మహాత్ములు పరాక్రమం చేత భూలోకంలో సాటి లేనివాడు, అస్త్రాలలో సమర్థుడు, ధనం విత్తుడు మొదలైన వాటితో కూడినవాడు, నరశ్రేష్ఠులైన రామలక్ష్మణ భరత శత్రుఘ్నుడు వివాహం చేసుకొని తండ్రికి శుశ్రూష చేస్తూ ఆజ్ఞలు పాటిస్తూ కస్య చిత్వధ కాలస్య రాజా దశరథస్తుతం భరతం కైకేయీ పుత్రం అబ్రవీద్ రఘునందన. కొంతకాలానికి దశరథ మహారాజు కైక పుత్రుడైన భరతుడితో ఇలా అన్నాడు. అయం కైకయరాజస్య పుత్రో వసతి పుత్రగా త్వాం దేతు మాగవతో వీరో యుధాచిన్మాతురస్తః. కుమార కేకయరాజు కొడుకు నీ మేనమామ అయిన యుధాజిత్తు నిన్ను తీసుకొని వెళ్ళటానికి వచ్చాడురా. పరార్థితస్తేన ధర్మజ్ఞ మిథిలాయామహం తథ ఋషి మధ్యే తు తత్వం ప్రీతిం కర్తుమిహార్హతి. ధర్మజ్ఞుడ, మిథిలలో ఋషుల సమక్షంలో అతడు నన్ను ఆ విధంగా ప్రార్థించాడు, అతనికి ఆనందం కలిగించు. శ్రుత్వా దశరథస్యైత భరతః కైకేయీసుత అభివాద్య గురుం రామం పరిష్వజ్య చ లక్ష్మణం గురునాయాభిచక్రాయ శత్రుఘ్నసహితస్తథా. భరతుడు దశరథుడి మాటలు విని తండ్రి రాముడికి కూడా అభివాదం చేసి లక్ష్మణ్ణి కౌగలించుకొని శత్రుఘ్న సమేతుడై ప్రయాణం అయ్యాడు. అపృచ్ఛ పితరం సూరో రామం చాకృష్టకారిణం మాతృశ్చావి నరశ్రేష్ఠ శత్రుఘ్న సహితో యయౌ. సూర్యుడు నరశ్రేష్ఠుడు భరతుడు తండ్రి దగ్గర అనాయాసంగా పనులు చేసే రాముడి వద్ద తల్లుల వద్ద సెలవు తీసుకొని శత్రుఘ్న సహితుడై వెళ్ళాడు. గతేతు భరతే రాము లక్ష్మణశ్చ మహాబలః పితరం దేవసంకాయం పూజాయామాసతుస్తదా. భరతుడు వెళ్ళాక రాముడు మహాబలశాలి అయిన లక్ష్మణుడు దేవసమానుడైన తండ్రికి సేవలు చేస్తాడు. పితురాజ్ఞాం పురస్కృత్య పౌరకార్యాన్ని సర్వశః శకార రామో ధర్మాత్మ ప్రియాని చ హితాని చ. ధర్మాత్ముడైన రాము తండ్రి ఆజ్ఞ ప్రకారం పౌరులను, ప్రియాలను,
లాభకరాలైన పనులు చేస్తూ మాతృభ్యో మాతృకార్యాన్ని కృత్వా పరమయంత్రితః గురూణాం గురుకార్యాన్ని కాలే కాలేన్వవైక్షతః నియమాలను పూర్తిగా పాటిస్తూ తల్లులకు చెయ్యాల్సిన కార్యాలు చేస్తూ ఆయా కాలాలలో పూజ్యులకు చెయ్యాల్సిన కార్యాలను పర్యవేక్షిస్తూ ఏవం దశరథ ప్రీతో బ్రాహ్మణానైగమాస్తదా రామస్య శీలవృత్తేన సర్వే విషయవాసినః. రాముడి శీలాన్ని నడవడికను చూసి దశరథుడు చాలా సంతోషించి బ్రాహ్మణ నాగరిక రాజ్యంలో అందరూ అంతో సంతోషపడ్డారు. తేషామతి జయాలోకే రామః సత్యపరాక్రమ స్వయం భూరివ భూతానాం బభూవ గుణవత్తరః. లోకంలో గొప్ప కీర్తి కలవ సత్యపరాక్రమవంతుడు, ఎక్కువ గుణాలు అధిక గుణశ్రేష్ఠుడు అయిన రాముడు రాజ్యంలోని వాళ్ళందరి ప్రాణులకు బ్రహ్మదేవుడు ఎలాంటి వాడు అలా ఉంది. రామస్తు సీతాయా సార్ధం విజహార బహూనృతాన్ మనస్భీతద్గతస్తస్య నిత్యం హృది సమర్పిత. ఉత్తమమైన మనస్సు గల రామ్ సీతలోన్మీదే మనస్సు నిలుపుకొని ఆమె తన హృదయంలో రాముణ్ణే సర్వదా నింపుకొని ఈ విధంగా అన్యోన్య ఆసక్తులై సీతారాముడు అనేక ఋతువుల పాటు కాలాల కాలం నిర్వహరించారు. ప్రియాతు సీతారామస్య దారా పితృగుదాయిని గుణద్రూపగుణఛాపి ప్రీతిర్భూయోభ్యవర్ధత. తండ్రి అంగీకరించిన సంబంధం అవటం చేత్ రాముడికి సీతపై ప్రేమ ఎక్కువై ఆమె సద్గుణాల చేత్ లోకోత్తర సౌందర్యం చేత్ అతన్ని ఇంకా ఎక్కువగా ప్రేమ పెంచి తస్యాచ భర్త ద్విగుణం హృదయే పరివర్తతే అంతర్జాతమపి వ్యక్తం ఆఖ్యాతి హృదయం హృదా. సీత హృదయంలో భర్త అయిన రాముడు రెండింతలుగా మసలుతాడు. లోపల ఉన్న భావాలు కూడా ఒకరి హృదయం మరొకరికి హృదయంతో చెప్పుతున్నారు. తస్య భూయో విశేషేణ మైథిలీ జనకాత్మజ దేవతాభి సమారూపే సీతా శ్రీరివరూపిణి. సౌందర్యంలో దేవతా స్త్రీలాగా ఉన్నది, లక్ష్మిలాగా అపూర్వ సౌందర్యం కలది అయిన మిథిలా నగర సంజాత జనకుడి కుమార్తె అయిన సీత రాముని హృదయంలో ఇంకా ఎక్కువగా మసలుత. సీతపై రాముడి కొన్న ప్రేమ రెట్టింపు ప్రేమ సీతపై రాముడికి ఉందని చెప్పడం. రాముడిపై సీతకున్న ప్రేమకు రెట్టింపు ప్రేమ అనురాగాలు సీత మీద ఉన్నాయి. వారి ప్రేమ కొలవటానికి ఎవరికి పై ఎక్కువ ఉందో తక్కువ ఉందో చెప్పడానికి బారామీటర్లు లేవు. తయా సరాజశిశుతోభిరామ సుబ్దోధిరామయ సమేయివా ఉత్తమ రాజకన్యయ అతీవ రామ సుసుభే ముదాన్విదో విభు శయా విష్ణురివ అమరేశ్వర. ఇచ్ఛాసే శ్రీమద్రామాయణే ఆది కావ్యే శ్రీమద్వాల్మీకియే చతుర్వింశసహస్రికాయాం సంహితాయాం బాలకాండే సప్తసప్తతితమ సర్గः. కనుక దశరథరాజపుత్రుడైన రాముడు జనకరాజపుత్రిక మనోహరాలు అయిన సీతతో కలిసిన వాడి ఆనందిస్తూ లక్ష్మితో అమరాధీశ్వరుడైన మహావిష్ణువులాగా ప్రకాశి యత్కృపాలేశ సంసర్గ వ్యాఖ్యేయం రచితామయ తస్యైవ జానకీ జానేః పదయోరియమప్స్యతే దేవతానుగ్రహ పిత్రో సపశ్చాచార్య సత్కృప కర్మ తద్గంధ జాతస్య కరణం కేవలం వయం అని ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడు గారు దాని సమాప్తి పలిగారు. కనుక బాలకాండ అయిపోయింది. రేపటి నుంచి అయోధ్య కాండలోకి ప్రవేశిస్తాం మనం.